ఈ లెసన్ లో మనం వెబ్ పేజ్ లో టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. మన లేఅవుట్ లో ఏ సెల్ లో మనం టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ లో మరొక టేబుల్ గాని లేదా డివ్ ట్యాగ్ గాని ఇన్సర్ట్ చేసి టెక్స్ట్ ను ఎంటర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఒక సింగిల్ కాలమ్ మరియు సింగిల్ రో ఉన్న టేబుల్ ను ఇన్సర్ట్ చేద్దాము. టేబుల్ ను ఇన్సర్ట్ చేయడానికి లేఅవుట్ ప్యానెల్ లోని టేబుల్ పై క్లిక్ చేసి ఇందులో సింగిల్ రో అలాగే సింగిల్ కాలమ్ మరియు ఒక 200 పిక్సెల్స్ విడ్త్ గల టేబుల్ ను ఇన్సర్ట్ చేశాము. ఈ టేబుల్ మనం ఈ విధంగా రీసైజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కావలసిన టెక్స్ట్ ను టైప్ చేయవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ ను టైప్ చేయడం పూర్తయిన తర్వాత కింద ఉన్న ప్రాపర్టీస్ ప్యానెల్ ను ఉపయోగించి టెక్స్ట్ ను ఫార్మాట్ చేయవచ్చు. సాధారణంగా మనం టైప్ చేసే టెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ కింద ఉన్న వివిధ రకాల ఫాంట్ ఫ్యామిలీస్ లో ఏదో ఒక ఫాంట్ ఫ్యామిలీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏరియల్, హెల్వెటికా, సాన్స్ సెరిఫ్ అలాగే టైమ్స్ న్యూ రోమన్, టైమ్స్ సెరిఫ్ ఈ విధంగా 2-3 రకాల ఫాంట్స్ ఒక ఫ్యామిలీగా ఇవ్వబడ్డాయి. వీటిలో నుండి మనకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీని ఎంచుకోవచ్చు. ఒక వెబ్ పేజ్ ను డిజైన్ చేసేటప్పుడు వివిధ రకాల ఫ్యాన్సీ ఫాంట్స్ ను ఉపయోగించడం కుదరదు. ఆ విధంగా గనక మనం చేయాలనుకుంటే ఆ టెక్స్ట్ మ్యాటర్ ను మనం ఇమేజ్ ఫార్మాట్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఉపయోగించే ఫాంట్స్ మన యూజర్ యొక్క కంప్యూటర్ లో కూడా ఉండవలసిన అవసరం ఉంది. అందువలన వీలైనంత వరకు ఇక్కడ ఇవ్వబడిన ఫాంట్ ఫ్యామిలీ నుండి మనకు నచ్చిన అందరికీ సులువుగా అందుబాటులో ఉండే ఫాంట్స్ ను ఎంచుకోవడం మంచిది. అదేవిధంగా ఇక్కడ ఫాంట్ యొక్క సైజ్ ను మార్పు చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ను తగ్గించడం, పెంచడం, ఈ విధంగా మీడియం సైజ్, అదేవిధంగా లార్జ్ సైజ్, ఎక్స్ స్మాల్, మీడియం ఈ రకంగా మనకు నచ్చిన సైజ్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ యొక్క కలర్ ను చేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ కలర్ ఐకాన్ పై క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ ను సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ను బోల్డ్ లేదా ఇటాలిక్ చేయదలిచినప్పుడు ఇక్కడ ఉన్న బోల్డ్ అదేవిధంగా ఇటాలిక్ ఐకాన్స్ ను ప్రెస్ చేయడం ద్వారా బోల్డ్ మరియు ఇటాలిక్ ఎఫెక్ట్స్ ను యాడ్ చేయవచ్చు. టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ విషయం వచ్చేసరికి లెఫ్ట్ కు అలైన్ చేయదలుచుకుంటే అలైన్ లెఫ్ట్ బటన్ పైన, సెంటర్ అలైన్మెంట్ కోసం అలైన్ సెంటర్ బటన్ పైన, రైట్ అలైన్మెంట్ కోసం అలైన్ రైట్ బటన్ పైన, జస్టిఫై చేయడానికి ఈ చివరను ఉన్న జస్టిఫై బటన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం టైప్ చేసిన పారాగ్రాఫ్ కు పాయింట్స్ ఫామ్ లో ఆర్డర్ చేయడానికి లేదా నెంబరింగ్ యాడ్ చేయడానికి ఈ బటన్ ను క్లిక్ చేయవలసి ఉంటుంది. టెక్స్ట్ యొక్క ఇండెంట్ ను అడ్జస్ట్ చేయడానికి ఈ బటన్ ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా అవుట్డెంట్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడున్న ఈ ఆప్షన్స్ ను ఉపయోగించి టెక్స్ట్ ను మనకు నచ్చిన విధంగా అలైన్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ మరియు అలైన్మెంట్ కు సంబంధించి మరిన్ని ఆప్షన్స్ మనం పొందాలనుకుంటే విండోలో కుడివైపు గల ప్యానెల్స్ లోని సిఎస్ఎస్ ప్యానెల్ లో గల ప్రాపర్టీస్ ను మనం మార్చుకోవడం ద్వారా ఫాంట్ ను అదేవిధంగా టెక్స్ట్ యొక్క ఇతర ప్రాపర్టీస్ ను మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో కనుక చూసినట్లయితే ఈ సిఎస్ఎస్ స్టైల్స్ లో మనకు ఫాంట్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో ముందుగా కలర్, అలాగే ఫాంట్ ఫ్యామిలీ, ఇక్కడ క్లిక్ చేసి మనకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీని ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ యొక్క సైజ్,
ఇది ముందుగా మనం ప్రాపర్టీస్ బార్ లో సెట్ చేసి ఉంచాము కాబట్టి అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఫాంట్ యొక్క స్టైల్ ను మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్, ఇన్హెరిట్ వీటిలో మనకు నచ్చిన స్టైల్ ఎంచుకోవచ్చు. అలాగే లైన్ యొక్క హైట్ ఏ విధంగా ఉండాలి, నార్మల్ లేదా మల్టిపుల్ ఉంటే ఎన్ని పాయింట్స్ లో ఉండాలి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ యొక్క వెయిట్ నార్మల్, బోల్డ్, బోల్డర్, అదేవిధంగా లైటర్, 100. ఈ విధంగా ఫాంట్ యొక్క వెయిట్ 700 సెట్ చేసినప్పుడు టెక్స్ట్ బౌల్డ్ గా మారడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. We take it to normal again. అదేవిధంగా టెక్స్ట్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే క్యాపిటల్స్, అప్పర్ కేస్ లేదా లోవర్ కేస్ మొదలైన వాటిని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్చినప్పుడు టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో డిస్ప్లే అవడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ డెకరేషన్, టెక్స్ట్ షాడో, ఫాంట్ సైజ్ అడ్జస్ట్మెంట్, ఫాంట్ స్ట్రెచ్, అదేవిధంగా డైరెక్షన్. ఈ రకంగా ఇక్కడ ఉన్న ఫాంట్ కి సంబంధించిన వివిధ రకాల ఆప్షన్స్ ను సెట్ చేసుకోవడం ద్వారా మరింత ప్రభావవంతంగా ఈ ఫార్మాటింగ్ ను మనం చేయవచ్చు. ఈ విధంగా ఒక పేజ్ లో టెక్స్ట్ ను టైప్ చేయడం, అదేవిధంగా ఫార్మాటింగ్ చేయడం చేసుకోవచ్చు.